రీసెంట్ గా మనం ఒకటి గమనిస్తూ ఉంటున్నాం. అటు ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంటనే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళకి అంత ప్రత్యేకంగా ఎందుకు వాళ్ళు అంత ఈజీగా వెళ్ళి అంత తొందరగా వచ్చేస్తున్నారు? మనకెందుకు వెళ్తే కొన్ని గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది దర్శనం కోసం? వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? అసలు వాళ్ళకి అంత ప్రత్యేకంగా ఎందుకు ప్రభుత్వం గాని అక్కడున్న దేవస్థానం గాని చూస్తున్నది? మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. విఐపి దర్శనం అంటే ఏంది, ఇలాంటి స్పెషల్ విఐపి దర్శనం అంటే ఏంటి, మొత్తం డిఫరెన్స్ ఏంటి మీకు క్లియర్ కట్గా మనలాంటి నార్మల్ ప్రజలు కూడా విఐపి దర్శనం ద్వారా వెళ్ళొచ్చు, అట్లా అంత తొందరగా కంప్లీట్ చేయొచ్చు. ఒక ప్రాసెస్ అయితే ఉంది, మీకు ఈ వీడియోలో క్లియర్ గా అర్థమయ్యేలా అయితే చెప్తాను. మనం తిరుమల తిరుపతిలో 3 types ఆఫ్ బుకింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి ప్రోటోకాల్ బుకింగ్ లో డైరెక్ట్ వాళ్ళు దర్శనం చేసుకుని అయితే వెళ్ళొస్తారు. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు వీటిలైతే నిమగ్నమై ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, జడ్జెస్, సైంటిస్ట్స్ అండ్ కలెక్టర్, సెక్రటరీస్, గ్రూప్ 1 ఆఫీసర్స్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హైయర్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లెవెల్ లో వాళ్ళైతే డైరెక్ట్ గా అయితే వెళ్ళైతే దర్శనం అయితే తీసుకోవచ్చు. దీన్ని ప్రోటోకాల్ గా దర్శనం కింద L1 కింద కన్సిడర్ అయితే చేస్తారు. వాళ్ళకి అంత ఈజీగా దర్శనం అయితే కుదరదు. ఫస్ట్ వాళ్ళు వస్తున్నామని చెప్పి జేఈలో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి 1 day ముందు. వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే ముందే ఇవ్వాలి. సో వాళ్ళకి టికెట్, విఐపి దర్శనం టికెట్ అయితే దొరుకుతుంది. సో వాళ్ళకి టీటీడీకి ముందే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను అయితే ముందుగానే చూసుకుంటారు. వెంటనే వెళ్ళి వెంటనే వచ్చి దర్శనం చేసేటట్లు. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రోటోకాల్ విఐపీస్. ఈ నాన్ ప్రోటోకాల్ విఐపీస్ లో మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి మనకి లెటర్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి. జేఈఓ ఆఫీసర్స్ కి 1 day ముందు 2 PM కల్లా ఈ అఫీషియల్స్ దగ్గర నుండి తీసుకొచ్చిన లెటర్ తో వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు కావాల్సిన సౌకర్యాలు అయితే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర నుంచి లేకుంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లు మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మీ ఫోన్ కు ఒక మొబైల్ మెసేజ్ పంపుతారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మీరైతే విఐపి దర్శనం ద్వారా వెళ్ళొచ్చు. ఇది చాలా మంది సెలబ్రిటీస్ దీంట్లోనే వెళ్తూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా యూట్యూబ్ లో, వీళ్ళందరూ కూడా స్పెషల్ ప్రోటోకాల్స్ ఉండదు కానీ నాన్ ప్రోటోకాల్ కింద విఐపీస్ కింద వీళ్ళందరూ అయితే వెళ్తుంటారు. ఏదో ఒక ఎమ్మెల్యే లేకుంటే ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి లెటర్ తీసుకొని ఆ జేఈఓ సబ్మిట్ చేసేసి వీళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే వెళ్ళడానికి అయితే వీలైతే లేదు. మిగతా టైంలో అయితే వెళ్ళడానికి అయితే వీలుంటుంది. సో మీ నెంబర్ ని వెరిఫై చేసి మీరు నిజంగానే గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు వాళ్ళ ఒక యూపీఏ లింక్ అయితే పంపిస్తారు. దాని నుంచి మీరైతే పేమెంట్ అయితే దిగచ్చు. ఈ పేమెంట్ వచ్చేసి 500 నుంచి 10,000 మధ్యన అయితే ఉంటుంది ఈ నాన్ ప్రోటోకాల్ విఐప్స్ లో వెళ్ళేవారు. సో జనరల్ గా మనం వెళ్తాం కదా స్పెషల్ దర్శనంలో, ఈ స్పెషల్ దర్శనం వచ్చేసి 3 అయితే ఉంటుంది. బట్ ఈ ఎవరైతే విఐపి కేటగిరీలో వెళ్తారో ప్రతి ఒక్కరు కూడా 10,000 అయితే ఖర్చు పెట్టాల్సిందే ఒక టికెట్ కి. అలాగే ఈ విఐపి ఎమ్మెల్యే నుంచి లెటర్ తీసుకురావడం ఇష్టం లేదు, లేకుంటే ఈ ప్రోటోకాల్స్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎవరు తెలియదు నేను ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మీరు టీటీడీ అఫీషియల్ లోకి వెళ్తే శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళి మీరు కొంత డొనేట్ చేస్తే మీకు అఫీషియల్ గా వాళ్ళు ఒక టికెట్ అయితే ఇస్తారు. ఈ స్కీమ్ లో మీరు ఫండ్స్ అనేవి డొనేట్ చేస్తే మాత్రం మీకు దానికి సంబంధించిన టికెట్ వచ్చేసి మీకు కింద చూపిస్తాను చూడు. ₹1 నుంచి 10,000 మధ్యన అయితే ఉంటుంది. 10,000 నుంచి 20,000, లక్ష, 1 lakh నుంచి 5 lakhs, 10 lakhs నుంచి 25 lakhs మధ్యన అయితే ఈ రేంజ్ లో అయితే ఉంటది. సో ఇట్లా అమౌంట్ డొనేషన్ చేసుకుని టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే వెళ్తారు ఈ విధంగా. సో ఇది విఐపీలు. అంత ఈజీగా వాళ్ళు కూడా రాదు, పర్మిషన్ తీసుకుంటారు. 10,000 వరకు అమౌంట్ ఖర్చు చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత తొందరగా అవుతుంది. మీరు 10,000 ఖర్చు పెట్టుకొని తొందరగా వెళ్తారు అనుకుంటే ఈ స్కీమ్ లో డొనేట్ చేయండి. శ్రీవాణి ట్రస్ట్ లా డొనేట్ చేసుకొని మీరు అయితే వెళ్ళొచ్చు. అఫీషియల్ గా టీటీడీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తున్నాను.